అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అక్కడ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేశారు కీలక నేత పివిఎల్ నరసింహరాజు. యోగేంద్ర బాబుకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడంతో పార్టీ అధిష్టానంపై అలిగారు నరసింహరాజు. తాను వద్దన్న వ్యక్తికే బాధ్యతలు ఇవ్వడంపై నరసింహరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను పార్టీ నుంచి పంపించేందుకే యోగేంద్రను తెచ్చారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ తనని మోసం చేశారంటూ తీవ్రంగా వ్యాఖ్యలు కూడా చేశారు. గత 10 ఏళ్లుగా కూడా పార్టీ కోసం కష్టపడితే మంచి సత్కారం చేశారంటూ ఆయన మాట్లాడారు. యోగేంద్రతో కలిసి పనిచేయడం నాకు ఇష్టం లేదు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి 7 జిల్లాల్లో 7 సీట్లు కూడా రావు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఏ పార్టీలో చేరేది ఇంకా 10 రోజుల్లో కూడా ప్రకటిస్తానంటూ ఆయన కామెంట్స్ చేశారు. పార్టీకి 7 సీట్లు కూడా దక్కవని చెప్పేసి ఆయన నిర్మోమాటంగా చెప్పడం జరిగింది. సో ఆయన ఒక వీడియో బయట ఇప్పుడు ప్లే అవుతుంది, అది చూద్దాం. ఇప్పుడు తోడుగా ఉంటాను. వాళ్ళకి నేను సాయం చేయాలంటే నేను అప్పుడే చేస్తే సరిపోదు. నాకు కూడా ఒక పార్టీ అన్న ఉండాలి. భవిష్యత్తులో వారికి అవకాశాలు బట్టి వాళ్ళకి ఏదైనా పదవులు ఇప్పించాలన్నా, లేకపోతే ఏదైనా ఇబ్బందులు వస్తే ప్రభుత్వ భారంగా అది చేయించాలన్నా కూడా నాకు ఒక అండ కావాలి. కాబట్టి అది ఏటన్నది మా స్నేహితులతో మాట్లాడి సరే నిర్ణయం తీసుకుంటాను. ఇవాళ ఓటమి మీద అవాకులు చవాకులు పడి చెప్పిన ఏదైనా సబ్జెక్టు మీద మన రామరాజు గారు యాక్వా మీద మాట్లాడారు. దానికి కౌంటర్గా మాట్లాడానేమో తప్పించి వ్యక్తిగతంగా కానీ ఇంకో కానీ నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు. ఉంటే పార్టీ పరంగా ఉంటాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు తిట్టట్లేదని చెప్పి నేను రఘురామకృష్ణరాజు ఒకటే అని చెప్పి కూడా ప్రచారాలు చేశారు. నేను అనవసరంగా ఎవరి మీద నోరు జారును. పార్టీ పరంగా మాకు వ్యతిరేక పార్టీలో ఉన్నాను కాబట్టి వాళ్ళు చేసిన దానికి మంచి చెడ్డ కౌంటర్ ఇవ్వడంలో ఉన్న ఫ్యాక్టరీస్ చెప్పాను తప్పించి నేను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడునో లేకపోతే లోకేష్నో వ్యక్తిగతంగా దూషించే అలవాటు నాకేమీ లేదు. ప్రభుత్వంలో అధికారం లబ్ధి ఎవరు పొందారు, ఎవరు పార్టీని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు సంపాదించారో అందరికీ తెలుసు. జగన్ మళ్ళీ విజిలెన్స్ మాట్లాడి నేను క్లియర్ గా చెప్పొచ్చాను. చెప్పొస్తే అదే క్యాండిడేట్ మీరు ఇచ్చేస్తే ఎలా కుదురుతుంది? నేనేం ఎవరైనా పెట్టుకున్నాను. మీరు అడుగుంటే ఆ నోటీసులో లేకుండా వాళ్ళు నిర్ణయించుకుని క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే సరే అధిష్టానం నిర్ణయించుకుంది అని నాకు ఇష్టం ఇంటికాడ కూర్చుంది. జగన్ గారు పిలిస్తే మాట్లాడుతుంది. ఇంకా 45 గంటలు అవ్వలేదు. నేను నిక్కచ్చి బాబోతు నేను ఉన్నాని అది కానీ పెట్టినట్టు పోరా నీ లెక్క ఉందనే కదా. నువ్వు పోరా అంటే నేను పోరా అంటాను, అంతే కదా. నువ్వు అయ్యా అంటే నేను అయ్యా అంటాను. ఇంకెవరన్నా వస్తాను ఈ రోజు ఏదైనా కళ్ళు కూడా మనస్ఫూర్తిగా వచ్చే వాళ్ళనే నాకు కూడా తీసుకెళ్తాను. బలంతాన్ని నేను అడగను. వాళ్ళకి పూర్తి బాధ్యత, భరోసా, అండ, వాళ్ళకి కావాల్సిన ఏ విధమైన ఇబ్బంది వచ్చినా చూసుకునే బాధ్యత నాది. ఉన్నంతగా చూసుకుంటాను. సో మొత్తానికైతే వైసీపీ నేత పివిఎల్ నరసింహరాజు తన అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. అయితే సాయిరామ్, ప్రస్తుతానికైతే పశ్చిమ గోదావరి జిల్లా ఉండే నియోజకవర్గం ఒక్కసారిగా కూడా వేడెక్కిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు పివిఎల్ నరసింహరాజు రాజీనామాకు కొత్తగా యోగేంద్ర బాబు నియమించడమే కారణమా, ఆయనకు అధిష్టానంతో ఇంతకు ముందు ఏమైనా ఇష్యూస్ కూడా నడిచాయి? డీటెయిల్స్ చెప్పండి. ప్రియా, ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నెలకొన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బహిరంగమయ్యాయి. గత 10 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన మాజీ ఇన్ఛార్జ్ సీనియర్ నేత పివిఎల్ నరసింహరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లాలో రాజకీయ తీవ్ర చర్చకి అయితే దారితీస్తున్నాయి. ఇటీవల పార్టీ అధిష్టానం ఆయన రాజీనామాను ఆమోదిస్తూ పొలిటికల్ అడ్వైజర్ కమిటీగా సభ్యుడిగా అవకాశం అయితే కల్పించగా ఉండి నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి యోగేంద్ర కుమార్ బాబును నియమించింది. అయితే ఈ నిర్ణయాన్ని నరసింహరాజు తీవ్రంగా అయితే వ్యతిరేకించారు. తను గత 10 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సొంత డబ్బు ఖర్చు పెట్టి పార్టీ కోసం పనిచేశారని, ఓడిన తర్వాత కూడా పార్టీని వదిలిపెట్టకుండా కష్టపడ్డారని చెప్పి నరసింహరాజు అయితే పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చలేదని, అదేవిధంగా ఎవరి వద్ద కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పార్టీ బాధ్యతలను అయితే నిబద్ధతతో నిర్వహించారని ఆయన అయితే వెల్లడించారు. అయితే వైఎస్ జగన్ వ్యక్తిగతంగా కలిసి యోగేంద్ర బాబుకు తప్ప ఎవరికైనా సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అయితే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా తన మాటను అధిష్టానం పరిగణలోకి తీసుకోలేదని ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అయితే గత 10 ఏళ్లుగా పార్టీ జెండా కూడా మొయ్యిన వ్యక్తికి నియోజకవర్గ బాధ్యతలు ఎలా అప్పగిస్తారంటూ కూడా ఆయన అయితే ప్రశ్నించడం జరిగింది. అయితే యోగేంద్ర బాబు నాయకత్వం తను పనిచేయడం సాధ్యం కాదని ఆయన అయితే స్పష్టం చేశారు. దీంతో పార్టీకి పూర్తి
దూరం అవుతున్నట్లు కూడా ప్రకటించారు. అయితే పార్టీ కోసం తమ వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ఆస్తులు అమ్ముకుని అటు సొంత డబ్బుతో కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించామని చెప్పి చివరికి తమకు సరైన గౌరవం కూడా దక్కలేదని ఆయన అయితే అంటే తను వద్దన్న వ్యక్తికే ఇన్ఛార్జ్ పదవులు కట్టబెట్టడం వెనుక ఇప్పుడు రాజకీయంగా వైసీపీ వాళ్ళు ఏ రకమైనటువంటి సమీకరణాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎందుకని ఆయన్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఒక వర్గం చూసుకుంటే ఇప్పుడు రెండు వర్గాలుగా విభజన అయినట్లు కనిపిస్తుంది ప్రియా. ముఖ్యంగా ఎందుకంటే ఎప్పుడు కూడా అంటే గతం నుండి కూడా ఇక్కడ టీడీపీని ఎదుర్కొన్న పరిస్థితులు ఇక్కడ వైసీపీకి లేవు. ఈ క్రమంలోనే ఎవరైనా ఒక వర్గానికి చెందిన వ్యక్తి ఎవరైనా అధిష్టానానికి తీసుకువెళ్లారా, ఇక్కడ సరైన కార్యక్రమాలు చేయట్లేదు, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వాన్ని సరైన ప్రశ్నించడం లేదు వాళ్ళ సమస్యల గురించి, లేదా ఇక్కడ టీడీపీని ఎదుర్కొనే విధంగా మన పార్టీ వచ్చే అవకాశం లేదు, ఇప్పుడు ఇన్ఛార్జ్ మారిస్తే ఏమైనా మన పార్టీ బలోపేతం అవుతుందన్న ఉద్దేశాలు ఎవరైనా చెప్పుకుంటారన్నట్టు కూడా వారైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. మరి ఎప్పుడో సీనియర్ అంటే 10 ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతున్న ఇన్ఛార్జ్ ఒకసారి మార్చడంతో ఆయన కూడా తీవ్ర వాగ్విధ్యానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితిలో జిల్లాలో వైఎస్ఆర్సీపీకి 7 అసెంబ్లీ స్థానాలు ఉన్న దక్కలేని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మరి ఇదిలందరికీ నరసింహరాజు రాజీనామా సమయంలో వ్యక్తిగత కారణాల వల్ల ఇన్ఛార్జ్ పదవిని వీడుతున్నట్లయితే ఆయన వెల్లడించడం జరిగింది. అయితే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి విధేయుడిగా పనిచేస్తారా అని అందుకే ఆయనకు పిఏసీ సభ్యుడిగా అవకాశం కల్పించినట్లయితే పార్టీ అయితే ప్రకటించింది. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉండి నియోజకవర్గంలో పాటు పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో కూడా కొత్త చర్చకైతే తలెత్తాయి. ఈ పరిణామాలు వైఎస్ఆర్సీపీ అంతర్గత రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది వేచి చూడాల్సింది. మరి ఇప్పుడు దాదాపుగా 10 ఏళ్లు అంటే సీనియర్ నాయకుడు ఇప్పుడు రాజీనామా చేయడం వల్ల నియోజకవర్గ వైసీపీ క్యాడర్ ఎలా చూస్తుంది, ఎలా స్పందిస్తుంది? ఆయనతో పాటు ఎవరైనా స్థానిక నేతలు నియోజకవర్గానికి సంబంధించి ఎవరైనా రాజీనామా చేసి వచ్చేటువంటి అవకాశం ఉండిందా అక్కడ? ఉండొచ్చు ప్రియా, ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే ఏదైతే పీవీఎల్ ఉన్నారో పీవీఎల్ గత 10 ఏళ్ళ నుండి కూడా అంటే పార్టీ పరంగానే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఆయన కోసం ఆయన వెంబడి వచ్చే కార్యకర్తలు అటు నాయకులు కూడా ఉన్నారు. ఎందుకంటే పార్టీకి సంబంధం లేదు, అంటే ఆయన బయటకు వచ్చిన పార్టీలో ఉన్న ఆయన కోసం పోరాడే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే పిఏసీ ఇచ్చారో పిఏసీకి కూడా నేను అంగీకరించడం, నాకు ఏదైతే గౌరవంగా 10 సంవత్సరాలు కూడా ఇన్ఛార్జ్ కొనసాగాను, ఇప్పుడు నన్ను సంప్రదించకుండా నా రాజీనామాను వెంటనే అంగీకరించిన పిఏసీ ఇచ్చారు. కానీ ఎటువంటి రాజకీయ అనుభవం లేని నియోజకవర్గంలో తిరగనటువంటి ఒక వ్యక్తికి ఇన్ఛార్జ్ పదవులు ఎలాగే ఇస్తారు, నేను రాజీనామా చేసి నేనైతే నిజంగా తెలియజేస్తానని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఆయనతో పాటు కూడా కొంతమంది అభిమానులు కూడా చెప్తుంది ఏంటంటే ఆయన వెంటే మేము ఉంటాం, ఆయన ఏ పార్టీలో ఉన్న పార్టీలో లేకపోయినా సరే ఆయన వెంటే ఉంటాం, ఎందుకంటే 10 సంవత్సరాలు కూడా పార్టీని తన భుజాలపై మోసారని చెప్పేసి ఆయన అభిమానులు కూడా తెలియజేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, జిల్లాలో వైసీపీలకు 7 సీట్లు కూడా దక్కవని చెప్పేసి ఆయన తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రాజీనామా ప్రభావం వైసీపీపై ఎంతవరకు పడేటువంటి అవకాశం ఉంది? అండ్ ఇంకొకటి, ఆయన 10 days లో నేను ఏ పొలిటికల్ స్టాండ్ తీసుకుంటానని కూడా చెప్పారు. ఆయన ఏ పొలిటికల్ స్టాండ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది 10 days తర్వాత? ఖచ్చితంగా, ఎందుకంటే చూసుకుంటే మనం ఈ 2024 ఎన్నికల్లో ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో కూడా ఒక్క సీటు కూడా వైసీపీకి రాని పరిస్థితి చూడవచ్చు. ఈ నేపథ్యం అంటే పార్టీని ఇంకా బలోపేతం చేసే విధంగా అధినేత కూడా జగన్మోహన్ రెడ్డి కూడా మనం వ్యవహార పర్యటనల పరంగా అంటే అందరి దృష్టి ఒకటే, అంటే ఏదైతే పొలిటికల్ పార్టీ పరంగా ఇప్పుడు రాబోయే 2029 ఎన్నికలకు ఇప్పటి నుండే బీజం వేస్తారు, అది పశ్చిమ గోదావరి జిల్లా నుండి మొదలు పెడతారు అన్నట్టుగా అయితే కొన్ని ఆరోపణలు కూడా వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇలాగ ఒక నియోజకవర్గానికి చెందిన ఇన్ఛార్జ్ మరి రాజీనామా చేయడం, అది పశ్చిమ గోదావరి జిల్లాలో చేయడం అనేది మరి రాజకీయ రాబోయే రోజులకి ఏమైనా దెబ్బతీసే అవకాశం ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన పరిస్థితులు మరి ఈ రాజీనామాల వల్ల పార్టీకి ఏమైనా భంగం కలిగే విధంగా ఏమైనా ఉండొచ్చా అని కూడా వారి సీనియర్ నేతలు అందరూ కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. మరి అధిష్టానం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే ఏమన్నా కూర్చోబెట్టి మాట్లాడుతుందా అనేది కూడా ఇప్పుడు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. మరి ప్రస్తుతం పరిస్థితులు అయితే ఇప్పుడు ఏదైతే పశ్చిమ గోదావరికి సంబంధించిన 7 నియోజకవర్గాలు కూడా సీట్లు కోల్పోవడం, ఇప్పుడు బలోపేతం చేసే విధంగా అందరూ కూడా అనుకోవడం, ఈ సమయంలో రాజీనామాల వల్ల మరి భవిష్యత్తుకి ఏమన్నా దెబ్బతీసే అవకాశం ఉందని చెప్పి కూడా నేతలు అయితే చెప్పడం జరుగుతుంది. రైట్ సాయిరామ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైసీపీకి ఇప్పుడు గట్టి షాక్ తగిలింది. అక్కడ పార్టీకి రాజీనామా చేశారు కీలక నేత పివిఎల్ నరసింహరాజు. యోగేంద్ర బాబుకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడంతో పార్టీ అధిష్టానంపై నరసింహరాజు అలిగారు. తాను వద్దన వ్యక్తికే బాధ్యతలు ఇవ్వడంపై నరసింహరాజు తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. తనను పార్టీ నుంచి పంపించేందుకే
యోగేంద్రని మీరు తీసుకొచ్చారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ తన్ను మోసం చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడితే మంచి సత్కారం చేశారు. 10 ఏళ్ల నుంచి రూపాయి ఆశించకుండా ₹1 డబ్బు కూడా తీసుకోకుండా ఎన్నో సేవలు చేశాను, ఇలాంటి ఒక సత్కారమా నాకు ఇచ్చేది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. యోగేంద్రతో కలిసి పనిచేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి జిల్లాలో 7 సీట్లు కూడా రావు అని చెప్పేసి ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు అయితే చేశారు. ఏ పార్టీలో చేరేదనేది ఇంకా 10 రోజుల్లో ప్రకటిస్తానని చెప్పేసి ఆయన కామెంట్స్ కూడా చేశారు. అంతేకాకుండా నేను ఏ కామెంట్ చేసినా కూడా రాజకీయ పరంగానే కానీ వ్యక్తి పరంగా కాదు, ఇటు చంద్రబాబు లోకేష్ ని వీళ్ళ మీద కామెంట్స్ చేసినా కూడా రాజకీయ కోణంలోనే చేస్తాను తప్పించితే వ్యక్తిగతంగా కాదు అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఈ మాటలు బట్టి చూసుకుంటే ఆయన కూటమిలో అడుగు పెడతారా అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. మరి పార్టీ అధిష్టానము పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అయితే స్టార్ట్ చేసింది, అక్కడ కొత్తగా ఇన్ఛార్జ్ ని నియమిస్తూ. సో ఇప్పుడు ఈ కొత్త నియమాల తర్వాత గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకుడు పివిఎల్ నరసింహారాజు కూడా పార్టీకి ఏదైతే చెప్తుందో దాన్ని కట్టుబడి ఉండకుండా, సో పార్టీ నన్ను మోసం చేసింది, యోగేంద్ర బాబుని తీసుకొచ్చింది కేవలం పార్టీ నుంచి స్కిప్ చేయడానికి అని చెప్పేసి ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అంతేకాకుండా నేను వద్దన్నటువంటి వ్యక్తికే వీళ్ళు ఇన్ఛార్జ్ చేయడం, నాకు ఆయనతో కలిసి పనిచేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఆయన ఆగ్రహాన్ని కూడా తెలిపినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి ఆయన రాజీనామా చేశారు. పార్టీకి 10 రోజులలో కూడా ఏ పార్టీలో చేస్తాను, ఏ పార్టీకి స్టాండ్ తీసుకుంటాను అనేటువంటి విషయం కూడా ఆయన చెప్తా అన్నటువంటి చెప్పడం జరిగింది. సో ఆయన జిల్లాలో 7 సీట్లు కూడా దక్కవని మరి ఏ కోణంలో అన్నారు. సో ఆయన లేకపోతే యోగేంద్ర బాబు ఆధ్వర్యంలో అది సాధ్యం అవదు అన్న విధంగా ఆయన చెప్పినట్టుగానే కనిపిస్తోంది. మరి దీనికి అధిష్టానం రియాక్ట్ అవుతుందా, ఏ విధమైనటువంటి బుజ్జగింపులు చేపడుతుందో. సో ఇంతవరకు అయితే అధిష్టానం లైట్ తీసుకున్నట్టుగా ఒకవైపు కనిపిస్తోంది, బుజ్జగింపులు అయితే ఇప్పటి వరకు ఏవి కనిపించినట్టుగా అయితే కనిపించట్లేదు. సో మొత్తానికైతే ఆయన ఏ పార్టీలో చేరతారు 10 రోజుల్లో ప్రకటిస్తారని చెప్పేసి ఆయన కామెంట్స్ చేశారు. సో ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో రాజకీయంగా కూడా ఇది ఒక చర్చ జరుగుతోంది. ఈ రాజీనామా తర్వాత మరి అక్కడ వైసీపీ క్యాడర్ ఎలా ఉండబోతోంది, నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుపోతుంది అంటే, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడ పివిఎల్ నరసింహారాజు ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి ఆ క్యాడర్ అంతా కూడా వైసీపీ క్యాడర్ అంతా ఈయన కనుసండల్లోనే ఉంటుంది, ఈయన చెప్పినటువంటి సిచ్యువేషన్స్ కే ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు యోగేంద్ర బాబుకు నియమించడం అండ్ ఆల్సో ఇప్పుడు పివిఎల్ నరసింహారాజు రాజీనామా చేయడం, మరి స్థానిక నేతలు ఎలా చూస్తారు? స్థానిక నేతలు కూడా ఈయనతో పాటే రాజీనామా చేసి వచ్చేస్తారా, లేకపోతే యోగేంద్ర బాబుకు అక్కడ ఉండేటి వాళ్ళు సపోర్ట్ చేస్తారా? మరి ఇప్పుడు వైసీపీ ఈ రాజీనామాని ఎలా తీసుకుంటుంది? ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.